ఇందిరమ్మ ఇల్లు దక్కిందా లేదా అనే సందేహమా? ఒకవేళ దక్కకపోతే ఫిర్యాదు చేయాలా? అయితే టోల్ ఫ్రీ నెంబరిదే. ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ద్వారా పేద ప్రజలకు సొంత ఇల్లు అందించే కళను సాకారం చేయనుంది. ఈ స్కీమ్ ద్వారా మీరు సొంత ఇల్లు కోసం అప్లై చేసుకోవడం ద్వారా ప్రభుత్వం మీకు ఆర్థిక సహాయం అందిస్తుంది. అయితే తాజాగా ఈ ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లబ్ధిదారుల జాబితాను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో మీకు ఇందిరమ్మ ఇళ్లపై ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఏం చేయాలో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మానస పుత్రిక లాంటి స్కీమ్ అయిన ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులను గుర్తించే కసరత్తు వేగంగా సాగుతోంది. ఇప్పటికే ప్రాథమిక జాబితా విడుదల అయింది. ఇందులో అర్హులను ఎంపిక చేసేందుకు కార్యాచరణ సిద్ధమైంది. అయితే ఈ స్కీంకు సంబంధించిన ఫిర్యాదులు అదేవిధంగా ఇతర సందేహాలను నివృత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఒక టోల్ ఫ్రీ నెంబర్ను సైతం ఏర్పాటు చేసింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇదిలా ఉంటే తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో కూడా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధం అయింది. ఇందులో భాగంగా ప్రతి మండలంలోని ఉన్న గ్రామంలోని లబ్ధిదారులను ఇప్పటికే గుర్తించారు. వారిలో కొంతమందికి ప్రొసీడింగ్ కాపీలను సైతం అందజేశారు. ఇదిలా ఉంటే మార్చి 31లోగా తెలంగాణలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మొత్తం 3,500 మంది లబ్ధిదారులకు ఇళ్లను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లెక్కన చూసినట్లయితే మొత్తం 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఇందుకోసం మొత్తం 22,500 కోట్ల రూపాయల ఖర్చు అయ్యే అవకాశముంది. ఇదిలా ఉంటే ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు గ్రామసభల్లోనూ ప్రజాపాలన సభలోనూ పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. వీరందరినీ సర్వే ద్వారా గుర్తించి లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపులు జరిపారు. సర్వేయర్ ఇచ్చిన నివేదిక ప్రకారమే ఈ ఇళ్ల కేటాయింపు అనేది జరిగింది. ముఖ్యంగా గతంలో ప్రభుత్వ పథకం ద్వారా ఇళ్లను పొందిన వారిని ఇందులో తొలగించారు. అదేవిధంగా ఆదాయ పరిమితి ఎక్కువగా ఉన్నవారు సైతం ఈ స్కీమ్ పొందేందుకు అనర్హులు. అయినప్పటికీ ఇందిరమ్మ ఇళ్ల పథకంపైన మీకు ఏవైనా సందేహాలు ఉన్నప్పటికీ లేదా ఎవరికైనా ఫిర్యాదు చేయాలి అనుకున్న వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మీరు విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయవచ్చు. ఎందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి వచ్చింది? ఈ నెంబర్ 0429390057 కేటాయించారు. దీని ద్వారా మీరు ఫిర్యాదులను తెలియజేయవచ్చు. ఫిర్యాదు అందుకున్న అనంతరం మీ సమస్య పరిష్కరించేందుకు అధికారులు సమాయత్తం అవుతారు. లేదా మీకు ఏదైనా సందేహం ఉన్నప్పటికీ కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సందేహ నివృత్తి చేసుకోవచ్చు. మొదటి దశలో సొంత స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించనున్నారు. రెండవ దశలో ఎవరికైతే పక్కా ఇల్లు లేకుండా పెంకుటిల్లు, మట్టి మిద్దెలు, గుడిసెల్లో నివాసం ఉంటున్నారో వారికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించనున్నారు. అలాగే వితంతువులు, దివ్యాంగులకు కూడా ఇందిరమ్మ ఇండ్లను తొలి ప్రాధాన్యత కింద కేటాయించనున్నారు. ఈ వీడియో నచ్చినవాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.